హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి నేను ఏదైనా రిజల్ట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కానీ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మాత్రం మీకు రిప్లై అయితే జరుగుతుంది. పర్సనల్ గా మెసేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు ఎల్లుండి, మనకు మే 19 రోజున రిలీజ్ చేస్తామని అలా అంటున్నారు. మండే రోజు, రేపు సండే హాలిడే కదా, ఎల్లుండి మండే రోజు మే 19 తారీఖు ఆ రోజు మనకు రిలీజ్ చేస్తారు అని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే మనకు ఐఆర్ ఆఫీషియల్స్ నిన్న ఆల్రెడీ నేను దానికి సంబంధించిన మీటింగ్ లో కలవడం అయితే జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం మే 19 తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మనము రిలీజ్ చేస్తాం మేము 19 తారీఖు మండే అని చెప్పడం అయితే జరిగింది. పోస్టల్ జీడీఎస్ ఎంతగానో ఎదురు చూస్తున్నా థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కదా, 19 తారీఖు రిలీజ్ చేస్తారన్నాను. 19 తారీఖు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, ఈవినింగ్ 6 o'clock. ఇది వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్, ఏదైతే ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేకుంటే ఏదైతే పీడిఎఫ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ అన్ని స్టేట్లకు సంబంధించిన పీడిఎఫ్స్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను ఆల్రెడీ నిన్ననే, ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 లిస్ట్ 3 ఆఫ్ షార్ట్ లిస్టర్ క్యాండిడేట్స్ పబ్లిష్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు కిందికి స్క్రోల్ చేసుడుతోనే ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 దీనికి సంబంధించిన ఏదైతే లిస్టులు ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే తనకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టర్ క్యాండిడేట్ సప్లిమెంటరీ లిస్ట్ 2 అండ్ సప్లిమెంటరీ లిస్ట్ 3 అన్నమాట. దీన్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ పెట్టినాను, ఎవరైతే చెక్ చేసుకున్నారో చాలా మంది కూడా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలంగాణ వాళ్ళని చూసుకున్నాం. తెలంగాణలో ఓవరాల్ గా మనకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 77 మంది అయితే సెలెక్ట్ అవడం జరిగింది, తెలంగాణ ఆల్ ఓవర్ స్టేట్ కి సంబంధించి. వీళ్ళకి అందరూ కూడా మెసేజ్ నిన్ననే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా 95 to 100% మధ్యలో అయితే ఉండడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏదైతే 95 to 100% కట్ ఆఫ్ ఉంటుందని చెప్పినాను, అదే విధంగా కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏదైతే డివిజన్స్ పెద్దపల్లి నుంచి 4 సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది, అండ్ నిజామాబాద్ నుంచి వెళ్ళి కొందరు, అండ్ మెదక్ నుంచి 3 సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మెదక్ సంబంధించిన కట్ ఆఫ్ 96, 95. ఇక్కడ పీడబ్ల్యూడి, ఓబీసీ వాళ్ళు, యూఆర్ వాళ్ళు ఈ విధంగా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు ఈ విధంగా చెక్ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3/6/2025, అంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ 3 తారీఖు వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 13 రోజులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. సేమ్ అదే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇదే విధంగా మీకు ఇక్కడ లిస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అదే విధంగా ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అందరి కూడా మీకు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 3, 2025. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ 3 అన్నమాట. మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చాలా మంది కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ గా 400, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కౌంట్, 442 మంది అయితే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో మనకు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి 3 తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సేమ్ అందరు కూడా అన్ని స్టేట్లకు సంబంధించి వీళ్ళకి మెసేజ్ నిన్ననే వెళ్ళడం జరిగింది. మీకు మెసేజ్ వచ్చినా రాకుండా కానీ మీరు ఈ లిస్ట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళండి. ఏదైతే మీకు ఇక్కడ సర్కిల్ ఉందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన సర్కిల్, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉన్నది, అండ్ మీరు ఏ క్యాట్లో సెలెక్ట్ అయ్యారు, అండ్ పోస్ట్ ఎక్కడ, ఏం పోస్ట్ అన్ని కూడా చూసుకొని మీరైతే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళండి అన్నమాట. దాదాపు 13 రోజులు ఉన్నాయి, మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని వెళ్ళండి. అండ్ డాక్యుమెంట్ ఏమేమి కావాలో కూడా నేను లాస్ట్ వరకు ఈ వీడియోలో లాస్ట్ వరకు చెప్తాను. ఇది సంబంధించి చూసుకుంటే థర్డ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి. అండ్ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే అన్ని కూడా 100% అయితే ఉండడం జరిగింది, అది నో డౌట్ అన్నమాట. ఇక కట్ ఆఫ్ ఎవరికైతే గుడ్ న్యూస్ అంటే ఎవరైతే అదర్ స్టేట్స్ లో పెట్టిరో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ లో పెట్టిరు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ నార్త్ ఈస్ట్ సంబంధించిన లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువ కట్ ఆఫ్, ఇక్కడ 71% కే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ చాలా మంది కూడా నాకు చాలా మంది కాల్స్ అండ్ మెసేజ్ చేయడం అయితే జరిగింది, ఏంటంటే నాకు జాబ్ వచ్చింది, చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది. మీరు ఎక్కడ ఏ లిస్ట్ ఓపెన్ చేసినా కానీ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఇక్కడ 68% చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద. పీడబ్ల్యూడి, డిఈ సంబంధించిన
కట్ ఆఫ్ అన్నమాట 60%కి. అదే విధంగా ఇవన్నీ కూడా మీకు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఏ విధంగా ఉందో కట్ ఆఫ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఓవరాల్ గా 67 అండ్ 90, 80, 70 ఈ రేంజ్ లో అయితే ఉండడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ అయిపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ లో అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే నార్త్ స్టేట్లలో అప్లై చేసారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే రావడం జరిగింది. మనకు దాదాపు సుమారుగా 35 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది థర్డ్ మెరిట్ లిస్ట్ లో మన సబ్స్క్రైబర్స్. అండ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 100కు ప్లేస్, అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ లో 75 ప్లేస్, అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ లో 35 ప్లేస్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్స్. అదే విధంగా ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ అవుతున్నారు. ఏంటంటే పర్సంటేజ్ అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ అవుతున్నారు. అండ్ అదర్ స్టేట్లో వచ్చేసి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకి బెనిఫిట్ అన్నమాట ఏదైతే అదర్ స్టేట్లలో పెట్టుకున్న వాళ్ళు. ఇది సంబంధించి ఏదైతే పర్సంటేజ్ అండ్ జాబ్స్ సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం అండ్ కొత్త నోటిఫికేషన్ అనేది మనకు నిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. వాళ్ళకు ఏదైతే మెసేజ్ చేస్తే మాత్రం వాళ్ళు అన్నారు కొత్త నోటిఫికేషన్ కూడా రెడీ చేస్తాము మేము ఈ మంత్ అయిపోయినంత జూన్ 30 వరకు ఈ నోటిఫికేషన్ లాస్ట్ కదా, మనకు మేము ఇంకొక 2 లిస్టులు రిలీజ్ చేస్తాం. అంటే 4th మెరిట్ లిస్ట్, 5th మెరిట్ లిస్ట్ వరకు రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి జూన్ 3 తారీఖు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ లాస్ట్ వచ్చేసి జూన్ 30 తారీఖు. కాబట్టి మనకు దాదాపు ఒక 20 రోజులు ఉన్నది. ఆ 20 రోజులలో మాక్సిమం మనకు 2 లిస్టులు రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. అంటే ఏది లిస్ట్ 5 వరకు. ఆ తర్వాత మనకు ఈ జూలై 1st వీక్ అన్ని కూడా చెక్అవుట్ చేస్తారట. చేసిన తర్వాత జూలై 2nd వీక్ కానీ, జూలై లాస్ట్ వీక్ కానీ మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు. 40,000-45,000 ప్లస్ అని అంటున్నారు పోస్టులు. మరి అది ఇంకా అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రాలేదన్నమాట. వచ్చిన తర్వాత క్లియర్గా తెలుసుకున్నాం మనం. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మన ఛానల్ తరపు నుంచి అందరు కూడా కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ కాని వాళ్ళు ఇంకా 2 లిస్టులు ఉన్నాయి. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. అందులో రాకపోతే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏదైతే మీరు అప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఎక్కడ మీ పర్సనేజ్ బట్టి నేను చెప్తాను స్టేట్స్ అనేది. మీరు అక్కడ అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా మంది కూడా రావడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్స్, చాలా 100ల మంది. నేను దాదాపు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 years అవుతుంది కాబట్టి ఒక 100ల మందికి అయితే జాబ్స్ అయితే రావడం జరిగింది పోస్టల్ GDS. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే చిన్న అప్డేట్స్ అనేది నేను తొందరగా వస్తూ ఉంటాయి కాబట్టి మీ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. థ్యాంక్ యూ.